గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, అలానే కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్నదాన ఆశ్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ శ్రీ నందిబొట్ల శ్రీహరి శర్మ గారు. నమస్తే గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మన పెద్దలు చెబుతూ ఉంటారు, నరదిష్టికి నల్లరాయి కూడా ఇట్టే పగిలిపోతుంది అని, అంటే అంత పవర్ ఉంటుంది అని. ముఖ్యంగా చూడండి, ఇంట్లో పిల్లల్ని కూడా మనం పెంచేటప్పుడు ఒక నల్లటి దిష్టి చొక్క పెడుతూ ఉంటారు, ఎందుకంటే నరదిష్టికి అంత పవర్ ఉంటుంది కాబట్టి. మరి ఇంట్లో ఇటువంటి నరదిష్టి తగలకూడదు అనుకున్నా, ముఖ్యంగా వ్యాపార సంస్థలు చూడండి, గుమ్మిడికే కడుతూ ఉంటారు, రకరకాల కార్యక్రమాలు చేపడుతూ కూడా ఉంటారు. నరదిష్టి తగలడం అంత మంచిది కాదు అని. మరి ముఖ్యంగా ఈ సంక్రాంతి రోజున అటువంటి నరదిష్టి తగలకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలంటారు? నరదృష్టి సోకితే నల్లరాయిన పగిలిపోతుందని శాస్త్రం అమ్మ. అది వాస్తవమే. ఎందుకనంటే దేవుడు ఉన్నాడు అని నమ్మినప్పుడు దయ్యం కూడా ఉంటుంది, మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది, ఖచ్చితం. అది అందులో ఏం సందేహం లేదు. అలాగే ఇక్కడ నరదృష్టి అనేటువంటిది చాలా మనకు తెలియకుండా చాలా ఇబ్బందుని గురి చేస్తుందమ్మా. ఎంతటి గురి చేస్తుందనంటే, ఒక స్త్రీమూర్తి, మహిళామూర్తి చక్కగా అలంకరించుకుంటే నరదృష్టి సాగుతుంది. వెంబడే ఇంటికి వచ్చిన తర్వాత ఆవలింతలు, ఇంకా అన్నం తినలేకపోవడాలు, అలాగే తలకాయ తిరగడాలు, ఇవన్నీ కనుగుతుంటాయి. కొంతమందికి జ్వరం కూడా వస్తుందమ్మా. నరదృష్టి వల్ల చాలా వస్తాయి. మనం హాస్పిటల్కి వెళ్ళినా తగ్గదు. ఇది మాత్రం వాస్తవం, అస్సలు తగ్గదు. మీరు ఎంతెందుకు నేను స్వయానా నేను అనుభవించాను. అంటే మా అబ్బాయి నరదృష్టి సోకింది, వాడికి హాస్పిటల్ చుట్టూ పోతే ఏ దానికి చూసినా ఏం లేదండి, నార్మల్ ఉంది అని చెప్తున్నారు. కానీ ఎంత కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. అసలు మంత్రం యంత్రం వేసిన తర్వాత, చక్కగా తాయెత్తు కట్టిన తర్వాత ఎక్కడి నుంచి పోయిందమ్మా. ఇక అసలు చక్కగా లేచి ఆడుకోవడం మొదలుపెట్టాడు 2 రోజుల్లో. ఈ 2 రోజుల వరకు అంటే మానవ ప్రయత్నం మనం చేస్తాం, ఎంత మనకు శాస్త్రం మనకు కొంత తెలిసి ఉన్నప్పటికీ కూడా మనం ఏంటనంటే విజ్ఞాతతో మనం ప్రవర్తిస్తాం. ఇది ఏదో అనారోగ్యం వచ్చింది, డాక్టర్ చూద్దామని 2-3 సార్లు మేము 2-3 రోజులు కష్టపడ్డాం. కానీ డాక్టర్లు ఏం లేవంటారు, ఎన్ని రిపోర్ట్ చేసినా లేవంటారు, ఎంత పెద్ద మందులు వాడినా కడుపు నొప్పి తగ్గదంటారు, మోషన్ ప్రాబ్లం అంటారు, ఏమీ లేదు. కానీ చక్కగా దేవతారాధన చేసి ఒక తాయెత్తులా కట్టామమ్మా, అంతే, దిష్టిపోయింది. ఏదో గాలి సోకిందని అంటారు. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులతో సహా మహాతల్లులు, మహిళామణులకందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. నరదృష్టి సోకితే ఏదైనా కానీ మనం ఇబ్బంది పడతాము. గొప్పగా పిల్లలు చదువుకుంటున్నారు, అబ్బా వీళ్ళ పిల్లలు గొప్పవాళ్ళు చదువుతున్నారు అన్నా కానీ ఆ నరదృష్టి సోకితే వాళ్ళ చదువు అడ్డుకడిపోతుంది. వ్యాపారం చేస్తుంటారు, ఆ వ్యాపారానికి నరదృష్టి సోకితే వ్యాపారం అప్పటి వరకు 3 పువ్వులు 6 కాయలుగా నడిచినటువంటిది ఎండుగా అయిపోతుంది, అసలు రావడమే మానేసిపోతారు. అంటే వ్యాపార స్థలంలో కావచ్చు, గృహంలో కావచ్చు, అంతకన్నా ఇంకేదండి, ఏమీ లేదండి. అన్యోన్యంగా భార్య పిల్లలతో అన్యోన్యంగా నవ్వుతూ మాట్లాడుతున్నా ఎదుటివాడు చూసి వీళ్ళకి ఉన్న ఆనందం నాకు లేదేమిట్రా అని చెప్పి అనుకున్నా నరదృష్టి సోకుతుంది. వీళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారేంట్రా, వీళ్ళు ఏం పెట్టి పుట్టారా అని చెప్పి బాధపడుతూ ఉంటుంటారు. కాబట్టి ఇటువంటి వాళ్లకు ఖచ్చితంగా కొన్ని పర్వదినాలలో కొంత బలం ఉంటుందమ్మా. కాబట్టి ఆ బలం ఉన్నటువంటి రోజుల్లోనే కనుక ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి నరదృష్టి నివారణకి సంబంధించినటువంటి పరిహారాన్ని కనుక మీరు పాటించినట్లయితే తప్పకుండా మీ గృహానికి పట్టినటువంటి పీడ, మీ వ్యాపార స్థలం, ఏ వ్యాపారమైనా కావచ్చు, చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం, ఏ వ్యాపారమైనప్పటికీ కూడా సంక్రాంతి పర్వదినం రోజున ఈ చెప్పబడేటువంటి సమయంలో మీరు కనుక ఈ పరిహారాన్ని పాటించినట్లయితే తప్పకుండా మీకు నరదృష్టి తొలగిపోతుంది. గృహంలో నకారాత్మక శక్తి అని అంటారు. ఎందుకనంటే
మనమేమి అద్భుతమైనటువంటి ద్వాపరయుగంలోనో త్రేతాయుగంలోనో సత్యయుగంలోనో లేమండి, కలియుగంలో ఉన్నాం. మంచితో పాటు మంచి కంటే చెడు ఎక్కువగా ఉన్నటువంటిది. కాబట్టి పూర్వకాలంలో ఏంటంటే ఒక ఇళ్ళులన్నీ ఒక చోట ఉండేటివి, కాబట్టి పొలిమేరలు ఉండేటివి. కాబట్టి ఎవరు ఆ పొలిమేరలు అంత దూరంగా వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ పొలిమేరలే హద్దులు పోయాయి, ప్రతి చోట కూడా కూడళ్ళు వచ్చేసేసాయి. కాబట్టి అర్ధరాత్రి పూట తమకున్న దోషం తొలిపోవడానికి దిష్టి తీసి వేస్తుంటారు, క్షుద్ర పూజలు చేస్తారు. మనకు తెలిసో తెలియకో మనం కావచ్చు, మన పిల్లలు కావచ్చు, ఎవరైనా తొక్కారా, ఏ దోషం పోవాలని ఆ దిష్టి తీశారో ఆ దోషంతో సహా శరీరానికి అంటుకుంటుంది. ఇక్కడికి వచ్చి బాధలు పడుతుంటుంటారు. కాబట్టి అత్యద్భుతమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశం చేయగానే దేవతాశక్తి అండి, చెడు శక్తి కాదు, దేవతాశక్తి. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కాగానే నిండుగా ఉంటుంది. ఇప్పుడు మీకు పౌర్ణమి రోజు రాగానే చూడండి, చంద్రుడు ఎంత నిండుగా ఉంటాడు. రోజులు గడుస్తున్న కొద్దీ చంద్రుడు తగ్గిపోతాడా? అట్లాగే మనం ఒక ట్యాంకు నిండా నీళ్లు నింపుతాం, ఆ నీళ్ళు అయిపోతున్న కొద్దీ ట్యాంకు ఖాళీ అయిపోతుంది కదా. అట్లాగే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశమే మహాబలమైనటువంటి సమయం. ఆ బలమైన సమయాన్ని మనం గ్రాప్ చేసుకోవాలి, మనం పట్టుకోవాలి. ఉత్తరాయణం ఇంకా చాలా ఉంది కదా, 6 నెలలు ఉంది కదా అని అనుకుంటే, మంచి రోజులు ఇంకా ఉంటాయిలే, ఇది ఒక్కటి చేస్తే మర్చిపోతామా అని అనుకుంటే, ఎవ్వరు కూడా వీలైనటువంటి సమయంలో ఎవ్వరైనా చేయొచ్చు. మీరైనా చేయొచ్చు, భార్య అయినా చేయొచ్చు, పిల్లలైనా చేయొచ్చు, ఎవ్వరైనా చేయొచ్చు. సంక్రాంతి రోజున చెయ్యాలి, రాహుకాలంలో చెయ్యాలి. అయితే దీనికంటే ముందుగా కొన్ని వస్తువులు మీరు ముందుగా కొన్ని తెచ్చుకోవాలి. ఏ వస్తువులు తెచ్చుకోవాలి? చక్కటి నునుపైనటువంటి ఎటువంటి ఆకారం చక్కగా ఉన్నటువంటి బూడిద గుమ్మడికాయని తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత పటిక తెచ్చుకోవాలి. తెలుసు కదమ్మా, మనం పటిక బెల్లమేమో తినే పటిక, కానీ అదేమో పటిక తినంది కాదు. పటిక తెచ్చుకోవాలి. అలాగే నల్ల నువ్వులు, నల్ల ఆవాలు, తర్వాత గురివింద గింజలు, వీలైతే మీకు నక్షత్రపు ఆకారం ఉన్నటువంటి గవ్వలు కానీ లేకపోతే మామూలు గవ్వలైనా తెచ్చుకోండి. ఇక తరువాత నిమ్మకాయ, మిరియాలు, తర్వాత ఈ సంబంధించినటువంటి గురువింద గింజలు చెప్పాం కదమ్మా, ఇవన్నీ వస్తువులన్నీ కూడాను తెచ్చిపెట్టుకోవాలి. తెచ్చిపెట్టుకొని నల్ల జీడి గింజలు కూడా తెచ్చుకోవాలి. ఈ 9 వస్తువులు కనుక మీరు ముందుగానే తెచ్చుకొని ఒక ఎర్రటి బట్టలో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పూజా స్థలంలో పెట్టుకోండి. పెట్టుకొని కాలభైరవ అష్టోత్తరము ఒక 11 సార్లు పారాయణం చేయండి. నకారాత్మకమైనటువంటి దోషం తొలగిపోతుంది, ఆ ఇంటికి పట్టినటువంటి దోషం తొలగిపోతుంది. అలాగే ప్రత్యంగిర కవచము ఒక 8 సార్లు పారాయణం చేయండి. ధూమవతి కవచము కూడా 8 సార్లు పారాయణం చేయండి. చేసి ఆ ఎర్రటి గుడ్డలో ఈ వస్తువులన్నీ పెట్టి, ఆ బూడిద గుమ్మడికాయ ఉంది కదమ్మా, ఆ బూడిద గుమ్మడికాయకి మనిషి ఆకారం పసుపుతో వేయండి. పసుపుతో మనిషి ఆకారం చేసి ఆ గుడ్డ చుట్టి రాహుకాలంలో మీరు ఇంటి ముందర కానీ లేదా వ్యాపార స్థలం కానీ వేలాడదీయాలి. ఏ సమయంలో చేయాలి? ఈ పూజలు కూడా రాహుకాలంలో చేయాలి. సోమవారం పండగ అయింది కదా, 7:30 నుంచి 9 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. అయితే రాహుకాలం ఎప్పుడు 7:30 నుంచి 9 స్టాండర్డ్ కాదు, సూర్యోదయం నుంచి మారుతుంది. ఉదాహరణకి సూర్యోదయం 6 గంటలకి అనుకుంటే 7:30 నుంచి 9 గంటలకు చేసుకోవాలి. మరి మకర సంక్రాంతి పండుగ సూర్యోదయము మనకు చాలా లేటుగా అవుతుంది, తొందరగా అవ్వదు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు సపోజ్ ఉదాహరణకి 6:45 అనుకోండి, అంటే 45 నిమిషాలు ఉంది కదా, 7:30 నుంచి 45 నిమిషాలు కలుపుకోవాలి. అప్పటి నుంచి గంటన్నర యాడ్ అవుతుంది. అప్పటి నుంచి గంటన్నర వేసుకోవాలి. ఆ విధంగా రాహుకాలంలోనే మీరు పూజలు చేసుకోవాలి. రాహుకాలం ఉండగానే మీరు ఈ సంబంధించినటువంటిది కట్టాలి. గంటన్నర సమయం కదమ్మా, ఈజీగా సరిపోతుంది. గంట సేపట్లో నేను చెప్పిన ఈ 3 స్తోత్రాలు మీరు పఠించవచ్చు. పఠించి ఈ అరగంటలో మీరన్నీ కూడాను చక్కగా వస్తువులన్నీ కూడాను దిష్టి పోవాలనే ఉద్దేశంతో మీ వ్యాపార స్థలంలో రాహుకాలంలోనే కట్టండి, ఎర్రటి గుడ్డలోనే కట్టాలి. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఇంటికి పట్టిన పీడ కానీ, మీ వ్యాపార స్థలంలో ఉన్నటువంటి పీడ కానీ, నకారాత్మకమైనటువంటి దోషము కానీ
అన్నీ తొలగిపోతాయి, మీరు బాగుంటారు, అందరూ ఆనందంగా ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతోనే మేము ఈ యొక్క పరిహారం మీకు తెలియచేయడం జరిగింది. తప్పక ఆచరించండి, ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలన్నా, రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్ అయ్యి, కిడ్నీ ఫెయిల్ అయ్యి, క్యాన్సర్తో చనిపోవడం, పిండ ప్రదానాలు చేయలేకపోవడం, 60 సంవత్సరాల లోపల చనిపోవడం, కరోనాతో చనిపోవడం, ఇవన్నీ కూడా పితృదోషములు అంటారు. కాబట్టి ఈ పితృదోష నివారణకి మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల సశాస్త్రీయముగా ఈ పితృదోష నివారణ పూజలు, హోమాలు అనేటివి జరిపించడం జరుగుతుంది. ఇక సంకల్ప సిద్ధి పూజలు అనేటువంటివి కూడా జరుగుతున్నాయి. పుష్యం, మాఘం, పాల్గొనం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ 6 నెలల్లో పర్వణి రోజున శ్రీశైల క్షేత్రంలో సంకల్ప సిద్ధి హోమాదులు, మీ యొక్క కోరిక వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం ఏ కోరికైనా నెరవేరనే ఒక సదుద్దేశంతో అతి సామాన్యుడు కూడా అనగా 2500 రూపాయలకు మాత్రమే ఈ 6 నెలల పాటు మీ గోతనామాలతో పూజలు చేయడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయండి. అలాగే కాశీ క్షేత్రంలో శ్రీ కామాక్షి నిత్యాన్నదానం మా స్వంత భవనంలో అన్నదానం ప్రతినిత్యం జరుగుతుంది. కాబట్టి కాశీలో అన్నదానం చేయాలనుకునే వాళ్ళు మీ పెళ్లి రోజున కానీ పుట్టినరోజున కానీ మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు. గురువుగారు, నరదృష్టి పోవాలి అంటే ఏం చేయాలి? చక్కటి పరిష్కార మార్గాలు అందించారు, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.